ఇది నువ్వే తీసి పెట్టు. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే బోధన్ మున్సిపాలిటీ ప్రాపర్టీ ట్యాక్స్ల విషయంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వసూలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఏదైతే మన ప్రభుత్వం ఓటీఎస్ స్కీమ్ ద్వారా పాత బకాయిలపై 90% వడ్డీ రాయితీ ప్రకటించిందో, ఎవరైనా పాత బకాయిలు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ లోపల ఎరియర్స్ కట్టుకుంటే వడ్డీ మాఫ్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణ ప్రజలంతా బోధన్ మున్సిపాలిటీకి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాటర్ సప్లై మీద కూడా రివ్యూ జరిగింది. అందులో భాగంగా నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనకి తాగునీటి అవసరాల కోసం బెల్లాల్ చెరువుని నింపడానికి ఆదేశాలు జారీ చేశారు. బెల్లాల్ చెరువుకి ఇప్పుడు వాటర్ వస్తూ ఉంది. రాబోయేది వేసవకాలం కాబట్టి అందులో ఇప్పుడు రంజాన్ మాసము, ఎక్కడ కూడా పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాము. తాగునీటికి కానీ, అలాగే బెల్లాల్ చెరువు నుంచి సాగునీరు కూడా పోతూ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ట్యాంక్ని బెల్లాల్ చెరువుని నింపడానికి అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి పట్టణ ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. తాగునీటి విషయంలో మనకి మళ్ళీ వర్షాలు వచ్చే వరకు సఫిషియెంట్గా తాగునీరు కూడా మనకి సరిపోతుంది. కాబట్టి కొద్దిగా పట్టణ ప్రజలు తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించి నీటిని వృధా చేయకుండా కాపాడాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ఓటీఎఫ్ స్కీమ్ కింద ఎవరైతే ఏరియర్స్ ఉన్నారో పాత బకాయిలు, దాన్ని 90% వడ్డీ రాయితీ ఉంది. కాబట్టి వారు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీకి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ ఓటీఎస్ స్కీమ్ కింద మార్చి 31వ తారీఖు వరకు గడువు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఈ ట్యాక్స్ సకాలంలో చెల్లించి బోధన్ మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మరి ఇప్పుడు మనకి 90% అది ఏది మళ్ళీ అది రిపీట్ చేయాలా? పట్టణ ప్రజలందరూ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి పట్టణ అభివృద్ధికి, మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న రిసిప్టు ఒక జిరాక్సు, మళ్ళీ కరెంటు బిల్లు జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్సు, రేషన్ కార్డు ఎవరి పేరు పైన ఉన్నదో వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్సు, మళ్ళీ గ్యాస్ గురించి బాండు జిరాక్సు, ఇవి తప్పకుండా తీసుకొని రావాలా. ఇక్కడ మేము ఎంట్రీ లేకుంటే ఎంట్రీ చేస్తున్నాము. సాలూర మండల్ ఎంఆర్ఓ ఆఫీస్.